అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి జనరల్ సైన్స్లోని ఫిజిక్స్లోని పీవైక్యూ యొక్క పార్ట్ 20లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ రోజు మనం మేజర్గా దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం, లెన్సెస్ గురించినటువంటి డేటా, అంటే కటకాలకు సంబంధించినటువంటి డేటా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని చాలా కేర్ఫుల్గా వినండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ మీ ఎగ్జామ్లో కూడా రిపీట్ అవుతాయి, ఓకేనా? సో మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటా కొంత మాత్రమే కాబట్టి వాడు అడిగినటువంటి ఎగ్జామ్లోనే మళ్ళీ అడుగుతున్నాడు, తర్వాత ఎగ్జామ్స్లో మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ దాంతోపాటు ఇప్పటివరకు మీకు డిస్కస్ చేసినటువంటి కంటెంట్తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ యొక్క జనరల్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రూపంలో మీకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ లేదా మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు శ్రీనివాస్ మిక్ అని టైప్ చేయగానే మీకు ఒక యాప్ అనేది కనిపిస్తుంది. ఐకాన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క యాప్లో మీకు డైరెక్ట్గా ఇక్కడ కిందికి వెళ్ళిపోతే ఇక్కడ డాక్స్ అండ్ ఈ బుక్స్ అని కనిపిస్తుంది. ఆ యొక్క డాక్స్ అండ్ ఈ బుక్స్లో వెళ్ళిపోగానే మీకు ఆ యొక్క మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ప్రజెంట్ డిస్కౌంట్ కూడా ఉంది, ఫెస్టివల్ డిస్కౌంట్. ఆ యొక్క డిస్కౌంట్ కూడా ఉపయోగించుకోండి, ఓకే? అండ్ మన యొక్క డేటాలో టుడే టాపిక్ ఈస్ లెన్స్. ఇప్పటి వరకు మనం మిర్రర్స్ గురించి చూసినామండి, ఓకేనా? ఇప్పటి వరకు మనం మిర్రర్స్ గురించి చూసినాం కాబట్టి మిర్రర్ గురించి మీకు ఐడియా ఉంటుంది. బట్ లెన్స్కి వచ్చేసరికి మనకు కొద్దిగా వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క వేరియేషన్ ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ తర్వాత మనం ఫర్దర్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పటివరకు మిర్రర్లో ఏముండేది, ఈ విధంగా మనకు మిర్రర్ అయితే ఉండేది, అవునా? సో ఇది వచ్చేసరికి కాన్కేవ్, ఇది వచ్చేసరికి కాన్వెక్స్, ఓకే? సో కాన్వెక్స్లో కాన్కేవ్లో ఇక్కడ మనకు ఫోకస్, ఇక్కడ మన సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ పోల్ ఉండేది. సేమ్ దీనికి ఇక్కడ పోలు, ఇక్కడ ఫోకస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండేది. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి కాంతి దీని తగిలి దీంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి వచ్చింది అయితే డైరెక్ట్ అట్నే వెళ్ళిపోతుంది. ఒకవేళ పోల్ దగ్గర పడ్డది డైరెక్ట్ ఇట్నే వెళ్ళిపోతుంది, అవునా? సేమ్ ఇక్కడ కూడా పోల్ దగ్గర పడ్డది ఇట్నే వెళ్ళిపోద్ది. ఒకవేళ అంత దూరం నుంచి వచ్చింది అయితే ఫోకస్ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. లేదు చాలా దూరం నుంచి ఇట్లా వచ్చింది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి అయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఈ విధంగా వెళ్ళిపోతుంది, అవునా? సో ఇది మనకి యాక్చువల్గా ఉన్నటువంటి డేటా. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ యొక్క డేటా డిస్కస్ చేసుకున్నప్పుడు కాన్కేవ్లో కానీ కాన్వెక్స్లో కానీ మనకి ఇక్కడ ఈ విధంగా ఉండేది. లెన్సెస్లోకి వచ్చేసరికి మనకి ఈ విధంగా డయాగ్రామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి కొసలు మనకు సన్నగా ఉంటే దాన్ని మనం కాన్వెక్స్ లెన్స్ అని అంటాము. మధ్యలో సన్నగా ఉండి మనకు చివర్లు లావుగా ఉంటే దాన్ని మనం కాన్కేవ్ అని అయితే అనడం జరుగుతుంది, ఓకేనా? సో ఇక కాన్వెక్స్లో ఏముంటుందంటే ఇంతకుముందు మనం డిస్కస్ ఇక్కడ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. F1 2F1 F2 2F2 ఇట్లా ఉంది కదా. సో F1 F2 2F1 2F2 ఏం కొత్త ఏం లేవు. ఏదైతే ఇంతకుముందు మన యొక్క ఫోకస్ ఉందో ఫోకస్ని F1 అని, రెండు ఎఫ్లు కలిస్తే కదా మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది 2F కాబట్టి 2F1 అని. అదే మనకు మిర్రర్ రైట్ సైడ్లో కనుక ఉంటే దాన్ని F2 అండ్ 2F2 అని మనం అయితే మెన్షన్ చేస్తాము. అండ్ కాన్వెక్స్ లెన్స్ని మనం ఇంకేమంటాం అంటే కన్వర్జింగ్ లెన్స్ అనడం జరుగుతుంది. కన్వర్జింగ్ లెన్స్. ఎందుకు కన్వర్జింగ్ లెన్స్ అంటాం? ఇక్కడి నుంచి వచ్చినటువంటి కిరణం అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం అవుతుంది కదా, వచ్చిందంతా కూడా మనకు ఏమవుతుందండి, కాంతి కిరణాలన్నీ కూడా ఒక దగ్గరికి అయితే కాబట్టి కన్వర్జింగ్ అని అంటాం. అదే దూరంగా విడిపోతే ఇక్కడికి వచ్చింది చూడండి, దూరంగా విడిపోతుంది, ఇక్కడికి వచ్చింది దూరంగా విడిపోతుంది అంటే డైవర్ట్ అయిపోతుంది, ఓకేనా? మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది, ఎటు పడతాడు డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటాం. కాన్కేవ్ లెన్స్ని డైవర్జింగ్ లెన్స్ అని అంటాం, కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని అంటాం. అంతా కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం అవుతుంది, ఓకేనా? అభిసరిస్తుంది లేదా కేంద్రీకృతం అవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లెన్స్లో మనకి ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా ఏంటంటే పవర్. ఈ లెన్స్లో ఎడ వాడతాం చెప్పండి? మన యొక్క కంటిలో ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో, హ్రస్వ దృష్టి లేకపోతే దీర్ఘ దృష్టి ఏదైతే ఉంటుందో దాంట్లో మనం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. సో పుటాకార కటకాన్ని, కుంభాకార కటకాన్ని ఉపయోగించి హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఈ వీడియోలో ఉంటుంది. అది మనం ఫర్దర్గా క్వశ్చన్ టు క్వశ్చన్కి మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఈ యొక్క డేటా మనం అందరికీ ఇదే వాడుకోవచ్చా లేదా అందరికీ ఇదే వాడుకోవచ్చా అంటే లేదు. సో కొంతమంది సైట్ ఎక్కువగా ఉంటుంది అంటారు, సైట్ తక్కువగా ఉంటుంది అంటారు, 0.5 అంటారు, 1 అంటారు, 2 అంటారు, 2.5 అంటారు. అవన్నీ కూడా దేన్ని బట్టి వస్తుంది అంటే లెన్స్ యొక్క పవర్ని బట్టి ఉండడం జరుగుతుంది. లెన్స్ యొక్క పవర్ని మనం ఏమంటాం 1/f తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా? పవర్ P = 1/f తీసుకుంటాము, ఓకేనా? సో ఈ యొక్క డేటా బట్టి. అండ్ F అంటే ఫోకస్ని ఏంటి తీసుకుంటాం, మీటర్స్లో తీసుకోవడం జరుగుతుంది, ఓకే?
ఈ డేటా వచ్చిందా, మ్యాక్సిమం ఈరోజు క్లాస్ అయిపోయినట్టే. ఈ డేటా నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ మనకి రిపీట్ అవుతాయి. ఓకే, సో లేట్ చేయకుండా మన యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. లెన్స్ అంటే కటకాలు. ఏ కటకాలు ఉంటాయండి మనకు? కుంభాకార కటకం మరియు పుటాకార కటకం. ద పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్, కటకం యొక్క సామర్థ్యాన్ని లేదా కటక సామర్థ్యాన్ని ఈ విధంగా నిర్వహిస్తారు. కటక సామర్థ్యం అంటే ఏంటిది? పవర్ P ఈక్వల్స్ టు 1/f. పవర్ P ఈక్వల్స్ టు 1/f. ఓకే, సో మీటర్లో దాని యొక్క నాభ్యంతరం యొక్క వృత్క్రమం అంటే మనకి యొక్క 1/, అట్లా వస్తుంది. ఓకే, రెసిప్రోకల్ కాబట్టి ఎస్, ఇది కరెక్టే. ప్రతిబింబ దూరం మరియు వస్తువు యొక్క దూరం మధ్య నిష్పత్తి కాదు, ఇది కాదు. ఇది మ్యాగ్నిఫికేషన్ సంబంధించినటువంటి డేటా కదా. ప్రతిబింబ దూరం మరియు వస్తువు దూరం అంటే V/U అనేది మ్యాగ్నిఫికేషన్ సంబంధించింది కదా. నెక్స్ట్ నాభ్యంతరం మరియు వక్రీభవన గుణకం లేదు, ఇది కాదు. నాభ్యంతరం యొక్క వర్గం కాదు, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములా వచ్చిన దాన్ని థియరిటికల్గా ఎట్లా అనేది కూడా మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్, ఇఫ్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు ద లెన్స్, ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ సచ్ దట్. న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ప్రకారంగా, సో ఇక్కడ చూడండి, న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ మ్యాక్సిమం మీకు ఏదైతే నేషనలైజ్డ్, ఏదైతే స్టాండర్డైజ్డ్ డేటా ఉంటుందో ఆ స్టాండర్డైజ్డ్ డేటాని తీసుకొచ్చి మీకు ఇక్కడ ప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఎందుకు? ఈ యొక్క వీడియోస్ చూసినప్పుడు మీకు ఆ యొక్క క్వశ్చన్ చాలా చాలా సింప్లిఫైగా మీకు అనిపిస్తాయి. అదే మనం పీడిఎఫ్లో చూసినప్పుడు లేదంటే అదే ఎగ్జామ్ హాల్లో మనం చూసినప్పుడు మాత్రం చాలా హార్డ్ అనిపిస్తాయి. అందుకనే మీకు ఫర్దర్గా ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఏ క్వశ్చన్ డిఫికల్టీ అనిపించినా చూసుకోవడానికి మనం ఇక్కడ వీడియోస్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఈ యొక్క న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ప్రకారంగా కాంతి కిరణం వస్తువు నుండి కటకం ప్రయాణిస్తే, ఓకే, వస్తువు నుండి కటకాన్ని కనుక ప్రయాణిస్తే, సో ఇక్కడ చూడండి ఏ డైరెక్షన్లో వస్తుంది. ఇన్సిడెంట్ అంటే పతనం, అంటే వస్తువు నుంచి వచ్చి దీన్ని తగులుతుంది. అండ్ ఎటు వెళ్తుంది? ఇటు వెళ్తుంది. ఓకే, ఇటు వెళ్తే ఇది పాజిటివ్ అవుతుంది, ఇటు వెళ్తే నెగిటివ్ అవుతుంది, కిందికి వెళ్తే నెగిటివ్, పైకి వెళ్తే పాజిటివ్. ఓకే, వస్తువు ఎల్లప్పుడు ఏ విధంగా ఉంచబడుతుంది? న్యూ కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ ప్రకారంగా ఎటు ఉంచబడుతుంది చెప్పండి? ఎడమ వైపు ఉంచడం జరుగుతుంది. వస్తువు కటకానికి ఎడమ వైపు ఉంచడం జరుగుతుంది న్యూ కార్టీజియన్ సైన్ ప్రకారంగా. ఓకేనా? అందుకే మనకు యూ వాల్యూ ఎప్పుడు కూడా మైనస్ తీసుకుంటాము, అది కుంభాకారమైన పుటాకారమైన. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. మనం వీడియో స్టార్టింగ్లోనే అనుకున్నాం కదా, కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అంటాం. ఎందుకంటే అవన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర కేంద్రీకృతం అవ్వడం జరుగుతుంది. కాంతి కిరణాలను బెండ్ చేస్తుంది కాబట్టి ఇది కాదు. ఒకదానికి ఒకటి దూరం చేస్తుంది. నిజానికి ఇట్లా పోతుందా? దూరం చేస్తుందా? లేదు, దగ్గరికి తీసుకుందా? ఇది కాదు. మిథ్యా ప్రతిబింబాలను ఏర్పాటు చేస్తుంది. ఇది కన్వర్జింగ్కి సంబంధించి అంత ఇంపార్టెన్స్ కాదు. ఈ సమాంతర కిరణాలను ఏం చేస్తుంది? ఒక బిందువు వద్ద నాభికి తీసుకొస్తుంది. సో ప్యారలల్గా ఉండేది ఎక్కడికి వెళ్తుందండి? ఫోకస్ దగ్గరికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ప్యారలల్ సమాంతరం కనిపించిందంటే అది ఆడిపోతుంది నాభి దగ్గరికి, ఫోకస్ దగ్గరికి ఫిక్స్. అది మీరు కుంభాకారమైన పుటాకారమైన సరే మనకు మిర్రర్లో సేమ్ అదే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ కుంభాకార కటకంలో కూడా ప్యారలల్ లైన్స్ అన్ని కూడా మనకు నాభి దగ్గరికి వెళ్తాయి. ఓకే, మరి పుటాకారంలో సార్ మిథ్య అంటే ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్తుంది, ఇక్కడ తగిలింది ఇట్లా వెళ్ళిపోద్ది, ఇట్లా వెళ్ళిపోయేది కూడా ఇట్లనే వస్తుంది. అది కూడా అంతే, సమాంతరం కనిపిస్తే మీకు నాభి ఒకటే ఫిక్స్. నాభి దగ్గర వస్తే సమాంతరంగా అనంత దూరంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్, magnification produced by a lens is related to the object distance and the image distance by the formula is. కటకం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆవర్తనం యొక్క ఫార్ములా ఏంటిది? M ఈక్వల్స్ టు, చెప్పండి ఫ్రెండ్స్, ఫార్ములా ఏంటిది? ఫాస్ట్గా చెప్పాలి, మీకు గ్యాప్ ఇస్తుంది దేనికి? మీరు మర్చిపోయారా గుర్తు చేసుకోవడానికి. ఏముంటుందండి? ప్రతిబింబ దూరం బై వస్తువు దూరం. ఇల్దాకనే కదా అనుకున్నది, ఇదే వీడియోలో అనుకున్నాం కదా, V/U. ఆన్సర్ ఆప్షన్ B is our answer. Which of the following is not true regarding the image formed by a concave lens? పుటాకార కటకం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబానికి సంబంధించి కింద వాటిలో ఏది అసత్యము? ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ లెన్స్ కెన్ నాట్ బి ఆబ్టైన్డ్ ఆన్ ఏ స్క్రీన్. పుటాకార కటకం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని తెరపై పొందలేము. దీని గురించి మనం ఇమేజ్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది, ఇమేజ్ చూడకుండా మనం అయితే క్లారిటీ చేయలేము. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? సేమ్ అదేవిధంగా పుటాకార కటకం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని తెరపై పొందవచ్చు, పొందలేము, పొందవచ్చు. ఈ రెండింటిలో ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్. మరి అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చూద్దాం. ఏర్పడినటువంటి ప్రతిబింబం వస్తువు యొక్క పరిమాణంతో పోలిస్తే ఎప్పుడు చిన్నగా ఉంటుంది. ఓకేనా? వస్తువు యొక్క పరిమాణంతో పోలిస్తే పరావర్తనం తర్వాత మనకు అది చిన్నగా ఉంటుంది. పరావర్తనం చెందినటువంటిది మనకు వస్తువు యొక్క పరిమాణంతో పోలిస్తే పెద్దగా ఉంటుంది. చిన్నగానే ఉండాలి, పెద్దగానే ఉండాలి. తెరపై పొందవచ్చు, పొందలేము. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నింటిలో కూడా రెండు అయితే కనిపిస్తున్నాయి, రెండు కరెక్ట్, రెండు రాంగ్ అని. ఓకే, ఇక్కడ చూడండి, మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది.
ఇక్కడ అడిగింది ఏ లెన్స్ చూడండి, పుటాకార కటకము అంటే ఏంటిది, కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్ పట్టుకొచ్చింది, ఒక కొవ్వొత్తిని తీసుకొచ్చింది, ఇక్కడ ఇమేజ్. ఓకేనా, ఈ యొక్క లెన్స్ పైన ఇమేజ్ అనేది మనకి ఇక్కడ ఫార్మ్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకు స్క్రీన్ పెట్టేసినాం, ఈ స్క్రీన్ పైన ఏదైనా ఇమేజ్ ఫామ్ అయిందా, అవ్వలేదు, నో ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ స్క్రీన్. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ ఇమేజ్, అందుకే మీకు కొద్దిగా ఇట్లా కనిపిస్తుంది, ఎందుకంటే మనం స్టాండర్డ్ డేటాని కన్సిడర్ చేయాలి కాబట్టి. వాట్ ఎవర్ బీ ద డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ లెన్స్ ఈస్ ఆల్వేస్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఇది ఎంత ఉందో ఇది అంతే ఉందా, లేదు కొద్దిగా చిన్నగా ఉందా, చిన్నగా ఉంది కదా, కాబట్టి ఎల్లప్పుడూ చిన్నగా ఉంటుంది అండ్ తెరపై పొందలేము. అంటే 1, 3 ఏమో కరెక్ట్, ఏది అసత్యం అంటే 2, 4. 2, 4 ఏడుంది, ఇటుంది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ అవుట్లైన్ ఆఫ్ ఏ స్పెరికల్ లెన్స్ ఇస్ కాల్డ్. ఓకేనా, ఒక గోళాకార కటకం యొక్క వృత్తాకార రూపురేఖ యొక్క ప్రభావవంతమైనటువంటి వ్యాసాన్ని ఏమైనా పిలుస్తారు. ఓకే, సో గోళాకార కటకం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర ఏముంది, ఒక కాన్కేవ్ లెన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, లేదా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, దీన్ని ఏమంటారు, యాక్చువల్గా మనం ఏమంటాము, ఒక డయామీటర్ అంటాం. ఆ డయామీటర్నే మనం అపార్చర్ అనడం జరుగుతుంది. ఓకేనా, వాటిని ఏమంటారండి, అపార్చర్ అనడం జరుగుతుంది. వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ టు గెట్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వస్తువు సమాన పరిమాణం యొక్క నిజమైనటువంటి ప్రతిబింబాన్ని పొందడానికి కుంభాకార కటకం ముందు ఒక వస్తువుని ఎక్కడ ఉంచాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సమాన పరిమాణము అంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద. ఒకవేళ అది ప్యారలల్ గా వచ్చింది అనుకోండి, అది ఫోకస్ వద్ద. ఓకేనా, ప్యారలల్ గా వస్తే ఫోకస్ వద్ద, లేదు అది ఒక చిన్న చుక్క లెక్క ఉంది, ఒక బిందు రూపంలో ఉందంటే అది ఫోకస్ వద్ద, సేమ్ పరిమాణంలో ఉంది అంటే అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ వద్ద. సో మనకు తెలుసు సి ఈక్వల్స్ టు 2f, సి ఈక్వల్స్ 2f. అండ్ దాంతోపాటు ఏమన్నాడు, సమాన పరిమాణం అన్నాడు. సమాన పరిమాణం మనకు కుంభాకార కటకంలో ఎక్కడ ఉంది, 2f1 వద్ద. ఓకేనా, 2f1 అంటే నాభ్యంతరానికి రెట్టింపు. సో ఫోకల్ లెంత్కి 2 రెట్ల దూరంలో మనకు అది పెడితే మనకు అది వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటిది, అది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. చూడడానికి భయంకరంగా ఉంటుంది, కానీ మనం ఇమేజ్ ఓరియంటెడ్లో విజువల్గా చూస్తే ఏ సబ్జెక్ట్ అయినా సరే డిడిజీ మీకు విజువల్గా ఇవ్వడానికే మనం ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. నేను మీకు సింపుల్గా 2 క్లాసెస్లో మీకు లైట్ మొత్తానికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, కానీ ఎగ్జామినర్ అడిగేది మనం ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే మీరు పర్ఫెక్షన్ అవ్వడం జరుగుతుంది. కాన్సెప్ట్ వినడం వేరే, ఆ కాన్సెప్ట్ నుంచి మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడం, క్వశ్చన్ టు ఆన్సర్ మీరు ఎగ్జామ్ హాల్లో ప్రజెంటేషన్ చేయడం వరకు ద ప్రాసెస్ ఈజ్ లెవెల్ బై లెవెల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మెజారిటీ ఈజ్ క్వశ్చన్ టు ఆన్సర్ మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, క్వశ్చన్లో ఎంత కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటున్నారు దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. గోళాకార కటకం గురించి కింది ప్రకటనలు ఏది సరైనది కాదు. ఓకేనా, నాట్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. ఒక పుటాకార కటకానికి కూడా 2 వక్రతా కేంద్రాలను కలిగి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, పుటాకార కటకం అంటే ఇది. పుటాకార కటకానికి ఈ యొక్క కర్వ్డ్ పార్ట్ నుంచి ఒక ఎక్స్టెన్షన్ ఊహాత్మకమైనటువంటి సర్కిల్, ఈ యొక్క పార్ట్ నుంచి ఊహాత్మకమైనటువంటి ఒక సర్కిల్ డ్రా చేసుకోవచ్చు కదా, ఎందుకంటే దాన్ని బట్టే కదా ఇది కట్ చేసింది. సో దీని నుంచి ఇక్కడికి, దీని నుంచి ఇక్కడికి, సో ఈ యొక్క కర్వ్కి సంబంధించి ఏదో ఒక సెంటర్ పాయింట్ పెట్టుకుంటేనే కదా ఈ కర్వ్ డ్రా చేసేది. ఇక్కడ ఏదో ఒక సెంటర్ పాయింట్ పెట్టుకున్నాగా ఈ కర్వ్ డ్రా చేసేది. ఓకేనా, ఈ 2 సెంటర్లు ఉంటే 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్లు కదా. ఓకేనా, 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్లు అంటే ఇది కరెక్టే. అదే ఇమేజ్ చూడకపోతే ఒక కుంభాకార కటకానికి ఒక పుటాకార కటకానికి అంటే మనం ఎట్లా ఆన్సర్ చేయగలము, వీ కెన్ నాట్ డూ దట్ కదా. ఓకేనా, సో ఒక కుంభాకార కటకం ఉందనుకోండి, సో ఇప్పుడు ఈ భాగం ఎక్స్టెన్షన్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకుంటే ఇది ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు, ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకుంటే ఇది ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు, అంటే 2 డ్రా చేయొచ్చు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది కుంభాకారము, ఇదేమో పుటాకారము. ఓకేనా, సో కుంభాకారానికైనా పుటాకారానికైనా 2 వక్రతా కేంద్రాలను కలిగి ఉంటుంది. ఎందుకు, ఇది కటకం కాబట్టి. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవి వినాలి, దాంతోపాటు చూడాలి, చూస్తేనే గుర్తుంటుంది. 2 వక్రతా కేంద్రాలను కలిపేటటువంటి రేఖను ప్రధాన అక్షం అంటారు. ఈ రెండింటిని కలిపేటటువంటి ఒక లైన్ని ప్రిన్సిపల్ యాక్సెస్ అంటారు. అవునా, ఓకేనా, కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ మ్యాటర్ కనిపిస్తుంది కదా ఇమేజ్లో, కాబట్టి ఇది కూడా కరెక్టే.
ప్రతి గోళాకార కటకానికి 2 వక్రతా కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్రతి గోళాకార కటకానికి 2 వక్రతా కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉన్నాయి 2 కటకాలు, ఒకటి కుంభాకారం, ఇంకోటి పుటాకారము. దీనికి 2 ఉన్నాయి, దీనికి 2 ఉన్నాయి, అంటే ఇది కూడా కరెక్టే. దృక్కేంద్రం వక్రతా కేంద్రంతో సమానంగా ఉంటుంది. దృక్కేంద్రం అంటే ఏం లేదంటే ఇక్కడ ఉంది చూసారా, ఇగో ఈ పాయింట్, ఇగో ఇక్కడ ఉంది చూసారా ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ సమానం అంటే కాదు. కాబట్టి ఆప్షన్ డి దవర్ ఆన్సర్. ఏది రాంగ్ అంటే ఆప్షన్ డి దవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ ఫర్ ఏ కాన్కేవ్ లెన్స్? ఈ కింద వాటిలో ఏది పుటాకార కటకానికి సత్యము? ఒక పుటాకార కటకం తీసుకొచ్చి మాడబెట్టేసాం. ప్రతిబింబం ఎప్పుడు కూడా వస్తువు కంటే చాలా పెద్దది. ఇగో ఇది పుటాకార కటకానికి సంబంధించినటువంటి డేటా. సో ఎప్పుడైనా పెద్దగా ఉంటుందా? ఇక్కడ చూడండి, చిన్నది, బిందు రూపము చిన్నది, కాబట్టి ఇది కాదు. ప్రతిబింబం ఎల్లప్పుడు వాస్తవము, కానీ ఇక్కడ ఏమని చెప్పిండు, మిథ్య అంటే ఊహాత్మకము, కాబట్టి ఇది కూడా కాదు. ఎల్లప్పుడు మిథ్య నిటారుగా ఉంటుంది, మిథ్య నిటారుగా ఉంటుంది, వస్తువు వైపు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడ్డది, ఇక్కడ ఏర్పడ్డది, అంటే వస్తువు వైపే ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కాదు కదా ఉండేది, వస్తువు వైపే ఉంటుంది, అంటే ఇది కరెక్టే. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ప్రతిబింబం ఎల్లప్పుడు మిథ్య మరియు వ్యతిరేక వైపు ఉంటుంది. ప్రతిబింబం ఎప్పుడు కూడా మనకు మిథ్య అంటే బ్యాక్ సైడ్ రావడం, వ్యతిరేక దిశలో ఉంటుందా? కాదు, ఇది కాదు. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. A concave lens has a focal length of 15 cm. An object is placed at a distance of 30 cm from the lens. What is the magnification produced by the lens? ఒక పుటాకార కటకం 15 సెంటీమీటర్ ఆభ్యంతరం కలిగి ఉందంట. అండ్ కటకం నుంచి మనకు 30 సెంటీమీటర్ దూరంలో వస్తువు కనుక ఉంచితే కటకం ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఆవర్తనం ఏమిటి? ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన పుటాకార కటకము, సో 1/, ఇది -15 అయింది. యూ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకు -30 ఇచ్చేసిండు. సో వి వాల్యూ కావాలి మనకు. ఆవర్తనం ఎం ఈక్వల్స్ టు v/u. సో యూ వాల్యూ ఉంది, ఎఫ్ వాల్యూ నుంచి వి వాల్యూ కనుక్కోవాలి. సో కటకం ఫార్ములా 1/f ఈక్వల్స్ టు 1/1/u. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో -1/15 దట్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/30. ఏంటి ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో దీని యువతలు తీసుకొచ్చేసి -1/15 -1/30 దట్ ఈక్వల్స్ టు 1/v. సో ఇదేమవుతుంది, కాసా 30 అవుతుంది, 15 2ల ఇది ఒకటి అంటే 30, అంటే 1/10 అవుతుంది. 1/v ఈక్వల్స్ టు 1/10. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1/10. ఓకే, సో m ఈక్వల్స్ టు v/u. సో v ఎంత, ఇక్కడ -10, ఎందుకంటే 1/v కదా. సో v ఈక్వల్స్ టు -10 అవుతుంది. అండ్ నెక్స్ట్ యూ ఆల్రెడీ ఇచ్చేసిండు -30. సో ఇది పోయింది. సో ఏమవుతుంది, 1/3 అంటే 0.33. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. When a ray of light passes through the optical center of a spherical lens, it dash. కాంతి కిరణం అంటే గోళాకార కటకం యొక్క దృక్కేంద్రం గుండా వెళ్తే అది ఏమవుతుంది? సో ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, దృక్కేంద్రం అంటే పోల్ అండి. పోల్ నుంచి వెళ్తే స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. అది ఏ దిశ నుంచి వచ్చినా సరే, ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతుంది, ఎట్లా వచ్చినా అట్నే వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ డి ఎగ్జామ్లో 2022 దాంట్లో వచ్చింది. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేసేసిండు. ఇది ఎటువంటి డీవియేషన్ లేకుండా ఉద్భవిస్తుంది, అంటే ప్రయాణం చెందుతుంది. ఓకేనా, సో ఎటువంటిది లేకుండా ఇట్లా వెళ్ళిపోతుంది. ఒక స్ట్రైట్ లైన్ లెక్క. సేమ్ మనకు రిఫ్లెక్షన్ సి దగ్గర ఎట్లయితే ఏ డైరెక్షన్ మీద అట్నే వచ్చినట్టు. ఏ కాన్కేవ్ లెన్స్ ప్రొడ్యూస్డ్ అన్ ఇమేజ్ 1/3 of the size of the object. If the focal length is 12 cm, the object distance is. సరే, దీనికన్నా ఆన్సర్ చేయండి. కొద్దిగా లెక్కలు వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా చేయాలమ్మా. ఓకే, చేయాలి. మనకేమన్నాడు, వస్తువు దూరం కావాలంటుండు, యూ వాల్యూ కావాలంటుండు, యూ వాల్యూ. ఓకే, సో మన యొక్క కటకం ఫార్ములా ఏంటిది, 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఓకే, యూ కావాలి. అండ్ దాంతోపాటు ఇంకేమనిచ్చిందా మనకు, పరిమాణంలో 3/1 అంటే మ్యాగ్నిఫికేషన్, v/u దట్ ఈక్వల్స్ టు 1/3. ఓకే, ఈ కాంబినేషన్ బట్టి v ఈక్వల్స్ టు u/3. ఓకే, 1/f 1/v మైనస్ 1/u కటక ఫార్ములా. అండ్ 1/-12 దట్ ఈక్వల్స్ టు v ఎంత, 1/u/3 మైనస్ 1/u. మొత్తం యూలకు మార్చేసుకుందాం, ఎందుకు యూనే కదా మనకు కావాల్సింది. సో 1/-12
దట్ ఈక్వల్స్ టు ఇది ఇక్కడికి వెళ్ళిపోతాయి 3/u మైనస్ 1/u మైనస్ 12 3లోంచి 1 పోతే 2/u u ఈక్వల్స్ టు 12 2 24 అండ్ మైనస్కి మైనస్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ద సైన్ కన్వెన్షన్ ఫర్ లెన్సెస్ ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్. కటకాల కోసం సంజ్ఞా సాంప్రదాయం లేదా కార్టిజన్ కోఆర్డినేషన్ సిస్టమ్ ప్రకారంగా అన్ని దూరాలను దీని నుంచి కొలుస్తారు. ఓకే, సో కార్టిజన్ ఇమేజ్ మీరందరూ చూసే ఉంటారు. సో ఎక్కడి నుంచి కొలుస్తారు చెప్పండి? సింపుల్, ఇంకో ముందరికి వెళ్తే ప్లస్, ఇక్కడ పోతే మైనస్, కిందికి అయితే మైనస్, పైకి పోతే ప్లస్. దేని ఆధారంగా చేసారు ఇదంతా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే ఒక ప్రధానాక్షం అనుకోండి, ముందరికి వెనక్కి అనే విషయమే రాదు. అదే ఈ లైనే తీసుకున్నాం అనుకోండి, వెనక్కి ముందరికి వస్తుంది కానీ పైది కిందిది రాదు. కానీ ఇక ఈ పాయింట్ ఒకటి ఇచ్చింది ఇక్కడ, దిస్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ ఇక దీనికి ఇది 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 అన్నీ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కటకం యొక్క దృక్కేంద్రము. కటకం యొక్క దృక్కేంద్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. దానికి పైన కింద పక్కలకు అన్నీ ఉంటాయి. ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాజ్ ఏ ఫోకల్ లెంత్ ఆఫ్ 25 సెంటీమీటర్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ కాన్వెక్స్ లెన్స్? ఓకేనా, కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం 25 సెంటీమీటర్లు అంటండి. ఓకేనా, కుంభాకార కటకానికి. ఓకే, కటకం యొక్క సామర్థ్యం పవర్ P ఈక్వల్స్ టు 1/f అండి. ఓకే, వాడు ఆల్రెడీ 25 ఇచ్చేసిండు. ఓకే, 25 సెంటీమీటర్లు ఇచ్చిండు. వీడియో స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాం, మీటర్లలో కొలవాలి, కానీ ఇక్కడ సెంటీమీటర్లు. సో 25 సెంటీమీటర్లు మీటర్లో మార్చుకుంటే 0.25 మీటర్స్, అంతే కదా. సో 1/0.25. సో 1/0.25 అంటే 4 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, 4D. ఎందుకంటే పవర్ని డీలో కొలుస్తారు. డి అంటే డాప్టర్. ఓకే, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 25 వచ్చింది కదా, సెంటీమీటర్లు మీటర్లో మార్చుకోకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ద క్రిస్టలిన్ లెన్స్ ఆఫ్ ద ఐ మెయిన్లీ హెల్ప్స్ ఇన్. కంటి యొక్క స్ఫటికాకార కటకం ప్రధానంగా వీటిలో సహాయపడుతుంది. కంటిలో ఉండేటటువంటి స్ఫటికాకారమైనటువంటి మనకి యొక్క కటకం ఏం చేస్తుందంటే కంటిని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి కంటి యొక్క చక్కటి సర్దుబాటును అందిస్తుంది. కాబట్టి మనం ప్రాపర్గా కొద్ది దూరంలో ఉండేటటువంటి వస్తువుని ఫోకస్ చేస్తాం. ఓకేనా, ఆ వస్తువుని సరిగ్గా కనిపించట్లని మనం కొద్దిగా ఫోకస్ చేస్తే అది క్లియర్ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఆ యొక్క క్రిస్టలిన్ లెన్స్ వల్ల. సో దిస్ ఈస్ కాల్డ్ క్రిస్టలిన్ లెన్స్. ఇక్కడ ఆ యొక్క లేయర్ ఇదంతా కూడా ఉంటుంది కంటి లోపల ఈ భాగంలో ఉంటుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ రిప్రజెంట్ ద కరెక్ట్ లెన్స్ ఫార్ములా? ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే మాత్రము అనవసరం. ఇప్పుడే కదా మనం 2-3 లెక్కలు కూడా చేసినాం కదా. 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u అంటే లెఫ్ట్ రైట్ రాసిరంటారా? మరి రాసినా సరే మనం ఎటు చూసినా అదే కదా, 1/v మైనస్ 1/u దట్ ఈక్వల్స్ టు 1/f. v అంటే ఏంటిది, u అంటే ఏంటిది, f అంటే ఏంటిది గుర్తుకు రావాలి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఈస్ థిక్కర్ ఎట్ ద మిడిల్ కంపేర్డ్ టు ద ఎడ్జెస్. డ్యూ టు దిస్ షేప్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ప్యారలల్ లైట్ రేస్ పాసింగ్ త్రూ ఇట్? ఓకేనా, అంచులతో పోలిస్తే అండ కుంభాకార కటకం మధ్యలో మందంగా ఉంటుందంట. ఎస్, ఇక్కడ మందంగా ఉంటుంది, ఇక్కడ పలచగా ఉంది. అయితే ఈ ఆకారం కారణంగా దాని గుండా వెళ్తున్నటువంటి సమాంతర కాంతి కిరణాలు అనేవి ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేస్తుంది? అన్నిటిని కూడా ఫోకస్ వద్దకి కేంద్రీకృతం చేస్తుంది. ఓకేనా, అవన్నీ తిరిగి పరావర్తన చెందేటట్టు చేస్తుందా, ఒక బిందువు వద్ద కలిసేటట్టు చేస్తుందా, విస్తరించేలా చేస్తుందా, అంటే ఇట్లా డీవియేషన్ అయ్యేటట్టు చేస్తుందా, లేకపోతే స్కాటరింగ్ చేస్తుందా? ఏం చేస్తుంది? అన్ని ఒక బిందువు వద్ద కలిసేటట్టు చేస్తుంది. ఆ బిందువు ఎవరు? ద లెజెండరీ పర్సన్. ద పర్సన్ ఈజ్ ఫోకస్. ఓకే, చాలా ఫోకస్డ్గా ఉంటాడు. అనంత దూరం నుంచి వచ్చినటువంటి కాంతి మొత్తాన్ని తన దగ్గర నియంత్రించుకునేటటువంటి శక్తి కలిగినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం చేసే యూధుడు మన ఫోకస్. ఓకే, ఏదో డైలాగ్ అని అలా అంటే కానీ గుర్తున్నది మనకు. ఏం చేస్తాం చెప్పండి? ఈ ఒక్క ఫోకస్ గురించి 4 రోజులు నేను ముత్తుకుంటున్నా. అయినా సరే ఎగ్జామ్లో పోగానే మళ్ళీ మీరు అదే క్వశ్చన్ రాంగ్ చేసి వస్తారు చూడండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వియర్డెస్ట్ థింగ్. ఓకే, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. నాభి గుండా పోయేటటువంటి కాంతి కిరణం ఏమవుతుంది? నాభి గుండా పోయేటటువంటిది ఒకవేళ నాభి నుంచే బయలుదేరింది అనుకోండి, అది ప్యారల్గా వెళ్ళిపోద్ది. ప్యారల్గా వచ్చేది అయితే నాభి నుంచి వెళ్ళిపోద్ది. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది, అంతేగా. ప్యారలల్, ప్రధానాక్షానికి ప్యారలల్. ఏమన్నా క్వశ్చన్ అసలు వాడికి తయారు చేస్తున్న బుద్ధి లేదు.
నిజం చెప్తున్నా కదా, ఇంత ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తే గవర్నమెంట్ జాబ్ ఎంత ఈజీగా వస్తుంది చెప్పండి. A student places an object at a distance greater than twice the focal length from a convex lens. వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్? ఒక విద్యార్థి అంట కుంభాకార కటకం నుంచి నాభ్యంతరం కంటే 2 రెట్లు ఎక్కువ దూరంలో ఒక వస్తువును ఉంచిండంట. అయితే ప్రతిబింబం ఎలాంటిది ఏర్పడుతుంది? ఓకేనా. సో ఇది మనకు డైరెక్ట్ ఉన్నటువంటి టేబులే. సో మనకు నాభ్యంతరం కంటే 2 రెట్లు ఎక్కువ దూరంలో ఉండేటటువంటి వస్తువు దగ్గర పెడితే మనకు నిజ విలోమమైనటువంటిది అండ్ దీంట్లో ఇక్కడ ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. నిజానికి సమానమైనదే వస్తుంది, మరి ఇక్కడ అది లేదు, సమానమైనది లేదు కాబట్టి రియల్ ఇన్వర్టెడ్. లార్జర్ అయితే రాదు, లార్జర్ రాదు, తీసుకుంటే ఇక స్మాలర్ తీసుకోవాలి మనం. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నిజానికి 2F అంటే సి కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇక్కడ మనకు సమానమైనది వస్తుంది, ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటుంది, మరి అదైతే లేదు. మరి ఇది ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు కానీ అలా టైం అయిపోయింది కదా. ఓకే. ద లెన్స్ ఫార్ములా ఇస్ గివెన్ బై, కటకం సూత్రం ప్రకారంగా ఈ కింది వాటిలో ఏది? ఇంతే ఇంతే మనవుడు ఒక ఫార్ములా పట్టుకొస్తాడు, అదే ఫార్ములా రుబ్బుతూనే ఉంటాడు. చెప్పండి. 1/f = 1/v - 1/u. వాట్ హ్యాపెన్స్ టు ఏ లైట్ రే వెన్ ఇట్ పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్? దృక్కేంద్రం కూడా వెళ్తున్నప్పుడు ఇక చెప్పండి, ఇక ఏమనాలి చెప్పండి, వీని క్వశ్చన్ తయారు చేస్తూ ఏమనాలి? బాసు మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తా, దీన్ని సాల్వ్ చేయంటే మనం గింగిరాలు తిరుగుతాం. ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్తుంది, ఏమవుతుంది? కటకం యొక్క సెంటర్ నుంచి వెళ్తే ఎటు ఏం మారదు, అది జస్ట్ లైక్ ఒక పాసింగ్ క్లౌడ్ లెక్కనే, అంటే వస్తుంది పోతుంది, ఎటువంటి విచలనము ఎటువంటి డీవియేషన్ ఏమి ఉండదు, వస్తుందా పోతుందా అంతే. ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వెహికల్ అంతే, అది ఇటు నుంచి అటు పోయింది అంతే. ఓకే. ఒక రైలు పట్టాల నుంచి వెళ్తున్నటువంటి ఒక రైలు, ఏం మార్పేం ఉండదు, ఇక్కడి నుంచి మొదలు పెడితే అటు పోతూనే ఉంటుంది అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్ ఫర్ స్పెరికల్ లెన్సెస్? గోళాకార కటకాల కోసం సైన్ కన్వెన్షన్ ప్రకారంగా ఈ కింది వాటిలో ఏది సత్యం కాదు? పుటాకార కటకం యొక్క నాభ్యంతరం రుణాత్మకంగా ఉంటుంది. మనోడు అడిగింది సత్యం కాదు అంటే నాట్ ట్రూ, దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మనం కరెక్ట్ చేయాలన్నా రాంగ్ చేయాలన్నా అనేది మనం ఫస్ట్ తెలిసి ఉండాలి. ప్రధానాక్షంపై ఉంచినప్పుడు వస్తువు ఎత్తు రుణాత్మకంగా ఉంటుంది. ప్రధానాక్షం పైన ఉంచినప్పుడు మనోడు సైన్ కన్వెన్షన్ ప్రకారంగా అన్నాడు, పైకి వెళ్తే పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, కాబట్టి ఇది కాదు. ఇది మన యొక్క ఆన్సర్ అవ్వచ్చు. కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం పాజిటివ్ ఉంటుంది, ఎస్ ఇది కరెక్టే. వస్తువు యొక్క దూరం రుణాత్మకంగా ఉంటుంది, ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఇది మనకు ఆన్సర్స్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. 3 rays of light parallel and close to the principal axis are incident on a convex lens. These rays will converge at this point after passing through the lens. ఓకే. సో ప్రధానాక్షం సమాంతరంగా వస్తున్నాయంట. ప్రధానాక్షం సమాంతరం మీరు ఎప్పుడైనా సరే సమాంతరంగా కనిపించినాయి అంటే కళ్ళు మూసుకొని మీరు పెట్టాల్సింది నాభి అంటే నాభ్యంతరం. ఓకే, అక్కడికి వెళ్ళిపోతుంది ఫోకస్. అది సమాంతరం ప్యారలల్ అంటే పిఎఫ్ అని గుర్తుపెట్టుకోండి, ప్రావిడెంట్ ఫండ్ అంటారు కదా, పిఎఫ్. ప్యారలల్గా వచ్చింది అంటే అది ఫోకస్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇంకా అంతే. ప్యారలల్గా వచ్చింది అంటే అది ఫోకస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఆకర్షిస్తుంది, ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరైతే ప్యారలల్గా వెళ్తారో తన వైపు తిప్పుకొని మరి తన దగ్గర తెచ్చుకున్న తర్వాత ఉంచుకుంటుందా? లేదు, మళ్ళీ ఎగురుతుంది, ఇటు పారేస్తుంది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెన్సెస్ కెన్ బి యూజ్డ్ టు కరెక్ట్ ఐ డిఫెక్ట్ మయోపియా? వీడియో స్టార్టింగ్లో మనం అనుకున్నాం కదా, హ్రస్వ దృష్టి వచ్చినప్పుడు ఎటువంటి కటకాన్ని ఉపయోగించాలి? హ్రస్వ దృష్టి వల్ల దూరపు వస్తువులు సరిగ్గా కనబడవు, కాబట్టి మనం ఏం చేస్తామంటే చిన్న వస్తువులు పెద్ద కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే కాన్కేవ్ లెన్స్ను ఉపయోగిస్తాము. మధ్యలో సన్నగా ఉండి బయట పెద్దగా ఉంటుంది, అది ఇమేజ్ని ఇట్లా పెద్దగా చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ పడి సెట్ అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, కాన్కేవ్ లెన్స్. According to the sign convention for lenses, all distances measured in the direction of incident light are taken as. కటకాల కోసం సంజ్ఞా సాంప్రదాయం ప్రకారంగా సంఘటన కాంతి దిశలో కొలిచినటువంటి అన్ని దూరాలను ఈ విధంగా తీసుకుంటారు. కటకం యొక్క రకాన్ని బట్టి, సున్నా బట్టి, రుణాత్మకం బట్టి, ధనాత్మకం బట్టి. ఇక్కడ పతన కాంతి ఓకే లేదా సంఘటన కాంతి దిశలో కొలిచినటువంటి అన్నిటిని కూడా ఎట్లా తీసుకుంటారు అనే దూరాలను కూడా. ఓకే. సో ఇక్కడ దూరాలను ఎడమ నుంచి కుడికి మనం తీసుకుంటాము కాబట్టి ఇక్కడ మనం ఏమవుతుంది మనకు మేజర్గా ధనాత్మకంగా అవ్వడం జరుగుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ 0, నెగిటివ్ కాదు.
An object placed between f and 2f of a convex lens form an image. కుంభాకార కటకం f మరియు 2f మధ్య ఉంచబడినటువంటి వస్తువు డాష్ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. 2f అంటే c అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. కుంభాకార కటకమైన అది మనం వాటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎక్కడ ఉంటుంది f మరియు cf మధ్య కనుక మనకు ఆ యొక్క డేటా వస్తే ఏమవుతుందండి, మనకు ఆల్రెడీ ఒక టేబుల్ ఉంది కదా, ఆ యొక్క టేబుల్లో ఎఫ్ మరియు 2f మధ్యలో వస్తే అది బియాండ్ ఎఫ్ అయితే రావడం జరుగుతుంది. రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ పెద్దది 2fకి అవుతారా బియాండ్ సి, ఎందుకంటే సి మరియు ఎఫ్ మధ్యలో వస్తే ఇట్లా వస్తే అది సి మరియు ఎఫ్ ఇక్కడ పెద్దగా ఏర్పడుతుంది. ఏ కాన్వెక్స్ లెన్స్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ -2 when an object is placed at a distance x centimeter from it. If the image distance is 40 centimeter, then what is the value of x? ఒక వస్తువు అంటే x సెంటీమీటర్ దూరంలో ఉంచితే ఒక కుంభాకార కటకం -2 మ్యాగ్నిఫికేషన్ ఉత్పత్తి చేస్తే ప్రతిబింబ దూరం 40 సెంటీమీటర్లు అయితే x యొక్క విలువ ఎంత? ఓకే, సో సాల్వ్ చేసేయండి, ఏది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. సో m ఈక్వల్స్ టు v/u, అవునా? సో ఆల్రెడీ చెప్పేసిండు m ఈక్వల్స్ టు -2. మనకు కావాల్సింది ప్రతిబింబ దూరం కాదు, వస్తువు దూరం. వస్తువు దూరం అంటే u వాల్యూ కావాలి. సో దట్ మీన్స్ v ఆల్రెడీ 40, u 2 1 2 20లా, సో u అవతలకైతే -20. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఈ కింద మాట్లేదు కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏంటిది? కాన్వెక్స్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్? కింద మాటలు ఏది సరే ఎందుకు కాదు? చదవండి, అన్నీ చదవండి. ఓకే, ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసినామండి. p ఈక్వల్స్ టు 1/f. f అంటే మనం మీటర్స్లో తీసుకుంటాము. ఓకే, టూ డి 0.5 మీటర్స్. 1/0.5 అంటే ఇక్కడ మనం దీన్ని తీసేస్తే 10/5 వస్తుంది, అంటే 2d. ఇది ఓకే. 1 మీటర్ అంటే ఒక డయాప్టర్. ఓకే, ఒకవేళ ఫోకస్ కనుక 1 మీటర్ అనుకోండి, 1/1 దట్ ఈక్వల్స్ టు 1 మీటర్. 1 మీటర్ అంటే 1 డయాప్టర్, ఇది కరెక్టే. కటక సామర్థ్యం యొక్క SI ప్రమాణం డయాప్టర్, ఇది కరెక్టే. మరి 5d అంటే ఏంటిది? 20 మీటర్స్ వస్తే 1/20. 1/20 అంటే మనకు 5d ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ A is our answer. An object is formed by a concave lens for an object infinity. అనంత దూరంలో ఉంచితే మనకి ఇక్కడ వస్తువు ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబ స్థానం ఎక్కడ ఉంటుంది? నాభి f1 వద్ద ఉంటుంది. అండ్ దాంతోపాటు మిథ్యా నిటారు చాలా చిన్నది. మిథ్యా నిటారు చాలా చిన్నది బిందు రూపంలో ఉంటుంది. అంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. టేబుల్స్ మాత్రమే మనకు ఒక ఫ్రేమింగ్ ని తీసుకొస్తాయి. ఓకే, ద పవర్ ఆఫ్ ఎ లెన్స్ ఈస్ గివెన్ యాజ్ ద రెసిప్రోకల్ ఆఫ్. కటక సామర్థ్యం యొక్క అది క్రమం. ఓకే, ఎక్కడ ఉంటుంది? దాన్ని ఏమంటారు? నా అభ్యంతరమే కదా. p ఈక్వల్స్ టు 1/f. ద డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా, దీర్ఘదృష్టి యొక్క లోపాలను తగ్గించడానికి దేన్ని ఉపయోగిస్తుంది? హ్రస్వదృష్టికేమో పుటాకారం ఉపయోగిస్తే, దీర్ఘదృష్టికి ఏమో ఉపయోగించాలి? కుంభ. ఓకే, కుంభాకారాన్ని ఉపయోగించాలి. ఇగో ఇట్లా వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఇమేజ్ ఇక్కడ ఏర్పడాలి కదా, ఇక్కడ ఏర్పడకుండా అంటే దీని మీద వెనక్కి పోతుంది, దానివల్ల సరిగ్గా ఏర్పడదు. కాబట్టి ఇట్లా ఇది పెట్టడం వల్ల ఇటుకు వస్తుంది. అదే మామూలు మయోపియా అయితే ఈడ ఏర్పడుతుంది ఇమేజ్, అసలు ఈడ రాదు. కాబట్టి మనకి అది ఇట్లా వెళ్ళిపోయి బ్లర్ అయిపోద్ది. ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ an object placed at a distance of 30 cm from it. If the image is formed 60 cm from the other side of the lens, దాని యొక్క ఫోకల్ లెంత్ ఏంటి? ఓకే, సో 1/f దట్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u, ఎందుకంటే ఇది కటకం కాబట్టి. ఓకే, డైరెక్ట్ మనకి ఇక్కడ యొక్క వాల్యూస్ ఇచ్చేసిండు 30 cm 20 cm. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 1/f దట్ ఈక్వల్స్ టు 1/60 మైనస్ 1/-30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30 60 1/60. దీన్ని 2/60 రాసుకోవచ్చు కదా, అంటే 3/60 అంటే 1/20.
1/20. 1/f equals to 1/20 and 20. Option D is our answer. An object is placed anywhere along the principal axis of a concave lens. The image is always formed dash. ఒక వస్తువు పుటాకార కటకం యొక్క ప్రధానాక్షం వెంట ఎక్కడైనా ఉంచబడితే ప్రతిబింబం ఎల్లప్పుడు డాష్ గా ఉంటుంది. ప్రధానాక్షం వెంట ఎక్కడైనా ఉంచబడింది. ఓకే, నాకు పుటాకార కటకానికి సంబంధించి దాంట్లో ఉన్నాయే రెండు కదా, ఏంటిది? నాభి మరియు దృక్కేంద్రం. ఎందుకంటే ఇది పుటాకార కటకం కాబట్టి అది ఇప్పుడు మిథ్యా నిటార్ అయ్యే వస్తుంది. మిథ్యా నిటార్ మరియు చిన్న ప్రతిబింబం. If an object is placed at a distance u from a convex lens, ఓకే, u ఏమవుతుంది? ఒక వస్తువును కనుక కుంభాకార కటకం నుంచి u దూరంలో ఉంచితే u ఏమవుతుంది? సరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. 0 తీసుకుంటామా, రుణాత్మకమా, ప్రతిబింబ రకమా, ధనాత్మకమా? u ఎప్పుడైనా సరే కుంభాకార కటకంలో రుణాత్మకంగా తీసుకుంటాము. వస్తువు యొక్క స్థానం అండి, కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. When an object is placed at a principal focus of a convex lens, the image is formed. ఒక వస్తువునంట కుంభాకార కటకం యొక్క ప్రధాన నాభి వద్ద ఉంచిందంట. ప్రధాన నాభి అంటే ఇది ఎఫ్. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? చూడండి, నిజ తలకిందులు పెద్దది అనంత ప్రతిబింబము. ఓకే, ప్రతిబింబం అనంతంగా ఉంటుంది. నిజ విలోమం అనంతం వద్ద పెద్దగా ఉంటుంది. ఎఫ్ మరియు 2f కేంద్రకం. ఇంతే, అనంతం వద్దనే ఏర్పడుతుంది, ఇక అనంత దూరంలో. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద సైన్ కన్వెన్షన్ ఫర్ లో ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్. చెప్పండి, పుటాకార కటకము ఏమవుతుంది? ఈ యొక్క కార్టీజియన్ సైన్ కోఆర్డినేషన్, వస్తువు యొక్క స్థానం, ఫోకల్ లెంత్ మైనస్ అవుతుంది, రుణాత్మకం. ఓకే, an object is placed 10 cm from a concave lens of the focal length 15 cm. Which of the following statement is image is correct? Okay, ఈ సిచ్యువేషన్స్ లో సో మనకు 15 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉందంట. కటకం నుంచి మనకు 10 సెంటీమీటర్ దూరంలో వస్తువును పెడితే ఏది సరి అయినది? ఇక్కడ ఉన్నయే ఏంటిదండి? రెండే కదా, మిథ్యా నిటారు చిన్నది, మిథ్యా నిటారు చిన్నది, మిథ్యా నిటారు పెద్దది, మిథ్యా నిటారు చిన్నది. ప్రతిబింబం వస్తువు నిజ లేదు, మిథ్యా నిటార్ పెద్దది కాదు, చిన్నది. ఇగో ఇట్లాంటి, ఇగో ఇది ద స్టారెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మనం ఇది తీసుకొని లెక్క చేస్తాం, మొత్తం లెక్క అంతా చేస్తాము, కానీ మనకు అసలు లెక్కే అవసరం లేదు. వాడు జస్ట్ అడిగింది దాని యొక్క పొజిషన్, ప్రతిబింబ స్థానం. వస్తువు కంటే కూడా మిథ్యా నిటార్ చిన్నగా మనకి ఒక ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. అందుకే ఆప్షన్స్ ఎప్పుడు గమనించాలి. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్. ఒక వస్తువు అంటే అనంతం వద్ద కుంభాకార కటకానికి ముందు ఉంచితే ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఏంటిది? వస్తువును అనంత దూరంలో ఉంచినాము, అప్పుడు ప్రతిబింబం ఏర్పడుతుందండి? నాభి F2 వద్ద చిన్నగా బిందు రూపంలో నిజ తలకిందులు చాలా చిన్నది, F వద్ద ఏర్పడుతుంది. ఓకే, చాలా 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 ఈజీ క్వశ్చన్స్. ఓకే, ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్. కుంభాకార కటకం యొక్క ప్రధాన నాభి సమాంతర రేఖలు కలుస్తున్న స్థానమా, ఎల్లప్పుడు అనంతం వద్ద ఉంటుందా, విలోమ కిరణాలు కలిసే స్థానమా, లేకపోతే మనకు ఏదైతుంది? ఈ వచ్చినటువంటి ప్యారలల్ లైన్స్ అన్ని కూడా కలిసినటువంటి స్థానం కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద ఫోకస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ తెచ్చుకున్నాం. ఇమేజ్ ఫార్మేషన్ ఇక్కడ నాభి వద్ద ఉంచితే ఏమైంది? నాభి వద్ద ఏమవుతుందండి? అనంత దూరంలో ఏర్పడుతుంది. ఇంతే క్వశ్చన్స్, డెడ్ ఈజీ. మీ అందరికి కూడా భయంకరమైనటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ, కానీ ఒక సీక్వెన్స్లో మనం వెళ్తే చాలా చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. మీకు తెలుసా అసలు ఈ టాపిక్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాపిక్. అసలు ఇప్పుడు కాంపిటీషన్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా హార్డ్. కానీ మీ అందరికి కూడా ఈ యొక్క క్లాసెస్ లాస్ట్ టైం గ్రూప్ డి దానికన్నా ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మీకు ఈజీ. అండ్ దాంతోపాటు మనం ఇమేజెస్ తీసుకురావడం వల్ల మీ మైండ్లో ఇమేజెస్ అన్ని ఉండిపోతాయి. ఏ లెన్స్ విత్ ఏ షార్టర్ ఫోకల్ లెంత్ హ్యాస్ డాష్. తక్కువ నాభ్యంతరం ఉన్నటువంటి కటకం డాష్ని కలిగి ఉంటుంది. తక్కువ నాభ్యంతరం కలిగి ఉన్నటువంటిది ఏమవుతుందండి? 1/f కదా. సో f వాల్యూ తక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా న్యూమరేటర్ వాల్యూ పెరుగుతుంది, అంటే పవర్ పెరుగుతుంది. సింపుల్ లాజిక్. అండ్ నెక్స్ట్, వెన్ ఏ
ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ పాసెస్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్. ఒక సమాంతర కాంతి పుంజం అంట కుంభాకార కటకం గుండా వెళ్తున్నప్పుడు వక్రీభవనం తర్వాత ఏమైంది? సమాంతరం అంటే ఫోకస్ అండి, ఫిక్స్. పిఎఫ్ అని గుర్తుపెట్టుకోండి, ప్రావిడెంట్ ఫండ్. ఓకే, సో పి అంటే ప్యారలల్, ఎఫ్ అంటే ఫోకస్. చెప్పండి, ఫోకస్ అంటే ఏంటిది? ఈ యొక్క ప్రధాన అక్షం పైన ఉండేటటువంటిదే కదా, కాబట్టి కన్వర్జ్ అయ్యి ఆ యొక్క పాయింట్ దగ్గరకు వస్తే దట్ ఈస్ ఫోకస్. An object is placed at a distance of 40 cm from a convex lens of focal length 10 cm such that the image is formed at a distance of x cm from the lens. What is the value of x? వస్తువు యొక్క నాభ్యంతరం అంటే 10 సెంటీమీటర్లు ఉన్నటువంటి కుంభాకార కటకం నుంచి 40 సెంటీమీటర్ దూరంలో ఉంచితే అప్పుడు మనకు ఆ యొక్క కటకం ద్వారా x సెంటీమీటర్ దూరంలో ఒక వస్తువు అంటే ఒక ప్రతిబింబం ఏర్పడుతుందంట. ఆ యొక్క x యొక్క వాల్యూ ఎంత చెప్పండి? 1/f, 1/v, 1/u. ఓకే, సో మనకు ఎఫ్ ఆల్రెడీ ఇచ్చేసిండు కుంభాకార కటకానికి, 10 ఇచ్చేసిండు, u ఈక్వల్స్ టు -40 ఇచ్చేసిండు. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. అండ్ వీని వి ఇక్కడ నుంచి ఈ మైనస్ ఇది యువతలకి వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది కదా. సో 1/10 -1/40 అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ పెట్టేసిన అంతే. వి ఈక్వల్స్ టు 40/10 అంటే 4, 4లోంచి ఒకటి పోతే 3 అంటే 3/40. వి వాల్యూ వచ్చేసింది. సో 40/3. 1/v ఈక్వల్స్ టు ఇది కాబట్టి ఇది ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. If an object is kept at the focus f of a convex lens, where is the image be formed? ఒక వస్తువునంట కుంభాకార కటకం యొక్క నాభి వద్ద ఉంచితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభి వద్ద ఉంచితే అనంత దూరంలో ఏర్పడుతుంది. అనంతం వద్ద ఇక్కడనే ఉంది, అనంతం వద్ద. మరి మిథ్యా పెద్దదా, అత్యంత పెద్దది నిజమైందా? ఇది ఎప్పుడైనా సరే నిజమైనది, ఓకేనా? నిజమైనది కాబట్టి ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మనోడు ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేస్తాడండి. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడితో మన సక్సెస్ఫుల్గా పార్ట్ 20 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం లెన్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాము. అండ్ దాంతోపాటు రెయిన్బో సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసి నెక్స్ట్ వీడియోతో మనం యొక్క టోటల్ డేటాని కంప్లీట్ చేసుకుంటే పార్ట్ 22లో మనం మేజర్గా ఎలక్ట్రిసిటీని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎలక్ట్రిసిటీ అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎలక్ట్రిక్ పవర్, ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవన్నీ ఎలక్ట్రిక్ పవర్ అండ్ అదేవిధంగా చార్జ్ అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. కాబట్టి వీడియోని చాలా చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి ఆ యొక్క వీడియోస్ని కూడా. ఇంకా ఎవరైతే ఇక గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఇంకా సిబిట్ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇక సిబిట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మాకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.